ఇప్పుడు మోహన్ భాగవత్ గారు విద్యార్థుల్ని అలా చూడక్కర్లేదు, విద్యార్థుల్ని మాత్రమే, విద్యార్థుల్ని యువతని అలా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ నిరసనని ఒక చర్చగా ఆహ్వానిద్దాం, వాళ్ళతో మాట్లాడాలి కదా. ఇలా అనుకుంటూ వెడితే కుదరదు. ఈ కేసులు వాటి పట్ల కూడా కొంచెం పద్ధతిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మన పిల్లలే అనే మాట నరేంద్ర మోడీ గారు కూడా వాడారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు జంజీ వాళ్ళని ఉద్దేశించి ఒక మాట అన్నారు. నిరసన చేసిన వాళ్ళంతా దేశద్రోహులు గారు, నిరసన చేయడం అనేది ఒక సంభాషణ లాంటిది అన్నట్టుగా చెప్పారు. ఇది బీజేపీకి షాక్ ఇచ్చినట్టు అనిపించింది. ఆర్ఎస్ఎస్ కూడా యువత కావాలి కదండి, బీజేపీకి కూడా యువత కావాలి. అంటే యువతని తన వైపు తిప్పుకోవటానికి ఒక హ్యాండిల్గా ఆర్ఎస్ఎస్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది అని అనుకుంటున్నాను నేను. అభిజిత్ దీప్కేకి ఆయన తండ్రి 60,000 జీతగాడని, ఆయన అమెరికాలోనూ అక్కడ ఎలా పుష్ చేయగలిగాడు, ఆయన ఆ డబ్బులు ఎక్కడవి అంటే చర్చ్ డబ్బులే అని. ఈ మధ్య కాలంలో ఏది జరిగినా చర్చికి కట్టేస్తున్నారు. ఎందుకు కడుతున్నారంటే దీని వెనకాల కూడా ఒక కాన్స్పిరసీ ఉండొచ్చు. అలాగే మనం ఈ మధ్య కాలంలో ఈ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కూడా ప్యారలల్ గా నడుస్తుంది. ఈ అన్ని వ్యవహారాల్లోనూ క్రైస్తవుల మీద దాడి ఎక్కువ జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ మీద పాజిటివ్ కార్నర్ వచ్చేస్తుంది, ఇటు బీజేపీ మీద నెగిటివ్ కార్నర్ వచ్చేలాగా వచ్చినా పర్వాలేదు. తర్వాత వాళ్ళు సర్దుబాటు, వీళ్ళ అకౌంట్ లో డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి, వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వీళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. వాళ్ళు పన్నిన రకరకాల వ్యూహాల్లో భాగమే ఈ మోహన్ భగవత్ గారి ఉపన్యాసము, ఆ ఇంటర్వ్యూ ఎలా నడవాలి అవన్నీ కూడా చాలా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. జనాల్ఫా పిల్లలు కూడా యూపీలోనే స్కూల్లో ధర్నా చేస్తే ఇమీడియట్ గా పై అధికారులు వచ్చి మొత్తం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ అరేంజ్ చేసి వెళ్ళారు. వాళ్ళ పార్టీ ఏమో అక్కడ వాళ్ళ నాయకుడు అరెస్ట్ అయిపోతాడు. అదే కాజు మీద ఇక్కడ పిల్లలు వెళ్ళి ఇస్తుంటే మీ పోలీసులేమో అరెస్టులు చేస్తారు. ఎలా సింక్ అవుతుంది ఇది? హాయ్, హలో, వెల్కమ్ టు 3TV. ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, రీసెంట్ గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు ఒక ముంబైలో జరిగిన ఒక సదస్సులో జంజీ వాళ్ళని ఉద్దేశించి ఒక మాట అన్నారు. నిరసనలు చేసిన వాళ్ళంతా దేశద్రోహులు గారు, అవును, వీళ్ళు కూడా నిరసన చేయడం అనేది ఒక సంభాషణ లాంటిది అన్నట్టుగా చెప్పారు. ఇది బీజేపీకి షాక్ ఇచ్చినట్టు అనిపించింది. దీని వెనక ఉన్న అసలు కారణాలు ఏమై ఉండొచ్చు? ఆర్ఎస్ఎస్ కూడా యువత కావాలి కదండి, బీజేపీకి కూడా యువత కావాలి. అంటే యువతని తన వైపు తిప్పుకోవటానికి ఒక హ్యాండిల్గా ఆర్ఎస్ఎస్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది అని అనుకుంటున్నాను నేను. అంటే భారతీయ జనతా పార్టీకి ఒక వ్యూహం ఉంది మొదటి నుంచి కూడా. అది ఏ టైంలో ఎవరితో ఏం మాట్లాడించాలి అనేది స్కీమ్ చేసుకుంటారు. ఆ స్కీమింగ్లో భాగంగానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని పద్ధతిలో బొద్దింకల పార్టీ అనే పేరుతో ఉద్భవించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో వాళ్ళని కొంత భయపెట్టగలిగింది. 2 భయాలు వాళ్ళని పట్టుకున్నాయి ప్రధానంగా. ఒకటేమో బయటకి రారు అనుకుంటున్న విద్యార్థి లోకం విపరీతంగా బయటకు వచ్చిన వాళ్ళలో మెజారిటీ బీహార్ నుంచి వచ్చారు, తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగాల్సి ఉంది కాబట్టి ఇదేదో కొంచెం ప్రమాదకరంగా మారుతోంది అని అనిపించింది వాళ్ళకి. అనిపించి దాని మీద రకరకాల ప్రచారాలు చేయించారు. వాళ్ళందరూ పరమ దుర్మార్గులని, వాళ్ళు ఎక్కడి నుంచో విదేశాల నుంచి డబ్బులు వస్తాయని, వాళ్ళకి చర్చి డబ్బులు వస్తాయి అనేది ఎక్కువ ప్రచారం. అలాగే అభిజిత్ దీప్కేకి ఆయన తండ్రి 60,000 జీతగాడని, ఆయన అమెరికాలోనూ అక్కడ ఎలా పుష్ చేయగలిగాడు, ఆయన ఆ డబ్బులు ఎక్కడవి అంటే చర్చ్ డబ్బులే అని. ఈ మధ్య కాలంలో ఏది జరిగినా చర్చికి కట్టేస్తున్నారు. ఎందుకు కడుతున్నారంటే దీని వెనకాల కూడా ఒక కాన్స్పిరసీ ఉండొచ్చు. ఒకటి, దళిత మైనారిటీ ఓట్ బ్యాంక్ని తన కంట్రోల్లో తీసుకోవటం ఒకటైతే, రెండోది ఈ చర్చిలకు సంబంధించినటువంటి భూముల్ని తన కంట్రోల్లోకి తీసుకోవటం. ఇది చాలా ప్రభుత్వాలు చాలా కాలంగా చేస్తున్నటువంటి ప్రక్రియ. దాన్ని ఇంకొంచెం పద్ధతిగా చేయాలనేది వీళ్ళు ప్రయత్నంలా కనిపిస్తోంది. అందుకని వీళ్ళందరూ క్రైస్తవ ఫండింగు, అలాగే మనం ఈ మధ్య కాలంలో ఈ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కూడా ప్యారలల్ గా నడుస్తోంది. ఈ అన్ని వ్యవహారాల్లోనూ క్రైస్తవుల మీద దాడి ఎక్కువ జరుగుతుంది. క్రైస్తవులను టార్గెట్ చేయటం వెనకాల వీళ్ళకి ఏదో ప్రోగ్రాం ఉంది. సో అదొక పాయ నడుస్తోంది ఈ కార్యక్రమం నేపథ్యంలో. దీంతో పాటు యువతలో అంటే వాళ్ళు ఓపెన్ గానే చెప్పారు, ఎఫ్ఐఆర్లు తీసేయమని వీళ్ళు అడిగారు. ఎఫ్ఐఆర్లు ఎవరి మీద తీస్తామంటే ఈ నీట్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే తీసేస్తామని చెప్పారు. అంటే విద్యార్థుల్ని సమర్థించిన వాళ్ళు ఎవరి మీద మేము ఇది తీసేయమని.
అంటే సోనం వాంగ్చుక్ వీళ్ళందరికీ ఏం సంబంధం? ఆయన నీట్ ఎగ్జామ్ బాధితుడు కాదు, ఆయన కార్డు కూడా లేదు కదా నీట్. ఆయనకి ఎలా కార్డు ఉంటుంది? ఆయన వచ్చి పార్టిసిపేట్ చేశాడు అంతే, జెన్యూన్ కాజ్. స్టూడెంట్స్ అంతా సపోర్ట్ కోసం వచ్చారు వీళ్ళందరూ అంతే. ఆ వచ్చిన వాళ్ళందరి మీద కేసులు ఉంటాయి. నో అడ్మిట్ కార్డు అంటే గనక వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఉంటుందని అర్థం. ఈ లెవెల్లో భయపెట్టడము, వాళ్ళు ఒకవైపు దీన్ని విపరీతంగా ఫోకస్ చేయటము. ఆయన ఇప్పుడు దేశ పర్యటన అంటున్నాడు అభిజిత్. దేశం అంతా తిరుగుతాం, ప్రజలు మా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత మా విధాన రూపకల్పన చెప్తాం అంటున్నాడు ఆయన. ఇది కూడా కొంచెం ఇబ్బంది పెడుతోంది వీళ్ళని. కాబట్టి ఈ టైంలో కొంత అది ఉండాలి. ఏది దూకుడుగా వాళ్ళ మీద దాడి చేసేయటము, వీళ్ళని లోపలేసేయండి, చంపేయండి, నరికేయండి, ఈ లెవెల్లో ఒక ప్రచారం జరుగుతూ ఉండాలి సమాజంలో. యాంటీ క్రిస్టియన్ ప్రోగ్రాము, యాంటీ స్టూడెంట్ ప్రాపగాండా, విద్యార్థులందరినీ ఈ లెఫ్ట్ బ్యాచ్ పొల్యూట్ చేస్తున్నారు అనే ప్రచారం, వీళ్ళందరినీ ఈ కాంగ్రెస్తో సహా వీళ్ళందరి ఫండ్స్ చర్చ్ నుంచి వస్తున్నాయనే గొడవ, ఇవన్నీ రేపుతూ మధ్యలో ఈ విద్యార్థుల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం, అలా ఈయన్ని ప్రవేశపెట్టారు సీన్లోకి. ఇంకొక ప్రచారం కూడా చేస్తున్నారు దీని వెనకాల. మోహన్ భగవత్ మాట్లాడిన దాని మీద, బాంబే ఇండస్ట్రియల్ లాబీకి గుజరాత్ ఇండస్ట్రియల్ లాబీకి మధ్య ఒక గొడవ ఉంది. ఆ గొడవలో భాగంగానే ఈ గుజరాత్ ఇండస్ట్రియల్ లాబీ రిప్రజెంటేటివ్స్ అయినటువంటి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటలకి భిన్నమైన మాటలు ఆర్ఎస్ఎస్ క్యాంప్ నుంచి వినిపిస్తున్నాయి. ఈ అభిజిత్ అనేవాడు మహారాష్ట్ర మనిషి, అతను ఔరంగాబాద్ కుర్రాడు, అతను పూణేలో చదువుకున్నాడు. కాబట్టి ఆర్ఎస్ఎస్ అతని పట్ల అనుసరిస్తున్న వైఖరి వెనకాల ఈ ఇండస్ట్రియల్ లాబీల మధ్య ఉన్న వైరుధ్యం కూడా పనిచేస్తోంది అని అదొక యాంగిల్ ప్రచారం చేస్తున్నారు. దానిలో కూడా నిజం ఉందని నేను అనుకోవటం లేదు, కానీ అది ఒక సెక్షన్ పీపుల్ని అట్రాక్ట్ చేసింది. దాంతో ట్రావెల్ అయ్యే వాళ్ళు అవుతున్నారు. ఇలా 100 అనుమానాలు రేపటం అనే కార్యక్రమం నడుస్తోంది. ఈ 100 అనుమానాల నేపథ్యంలో తన బ్యాచ్ని తను ప్రొటెక్ట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఆలోచన వాళ్ళకి మొదటి నుంచి ఉంది. చాలా స్పష్టంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమాల్లో ఏబీవీపీ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. వాళ్ళు జైపూర్లోనూ పాల్గొన్నారు, జైపూర్లో దాడి జరిగింది, హైదరాబాద్లో కూడా పాల్గొన్నారు. హైదరాబాద్లో పాల్గొన్నారని మనం ఎలా చెప్పగలమంటే, అక్కడ మాట్లాడిన విద్యార్థుల్లో కొంతమంది జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చారు, భారత్ మాతాకి జై అన్నారు. సో ఆ నినాదాలు ఇచ్చేవాళ్ళు తక్కువ సంఖ్యలో అయినప్పటికీ కనిపించారు అక్కడ. కాబట్టి వాళ్ళు వాంటెడ్గానే వాళ్ళ ప్రజెన్స్ ఉండేలాగా చూసుకున్నారు అనేది అర్థమైంది. ఇప్పుడు మోహన్ భగవత్ గారు విద్యార్థుల్ని అలా చూడక్కర్లేదు, విద్యార్థుల్ని మాత్రమే, విద్యార్థుల్ని యువతని అలా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ నిరసనని ఒక చర్చగా ఆహ్వానిద్దాం, వాళ్ళతో మాట్లాడాలి కదా, ఇలా అనుకుంటూ వెడితే కుదరదు. ఈ కేసులు వాటి పట్ల కూడా కొంచెం పద్ధతిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మన పిల్లలే అనే మాట నరేంద్ర మోడీ గారు కూడా వాడారు. అందరూ వాడుతున్నారు కానీ ఈయన కొంచెం కదిలించాడు. ఈయన డిస్కషన్లో కొంత కదలిక తీసుకురాగలగటం, అంటే ఏదో జరుగుతోంది బీజేపీకి ఆర్ఎస్ఎస్కి, చెడిపోయిందా అనే వాతావరణం తీసుకొచ్చాడు. దాని మీద చర్చ జరిగిపోతుంది. చెడటం కాదు ఇది, డివియేషన్, జనాల్ని డైవర్ట్ చేయటం కోసం. అంటే మేము మీ పట్ల కూడా సాఫ్ట్ కార్నర్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ అని చెప్పడం. అంటే మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి ఏంటంటే, అగ్రెసివ్గా ఉండాల్సిన టైంలో అద్వానీ గారు ఉంటాడు, ఫేస్ ఆఫ్ ది పార్టీ. అలా కాదు, నలుగురిని కలుపుకుని వెళ్లాల్సిన సందర్భం ఉన్నప్పుడు వాజ్పేయి గారి ముఖాన్ని పెడతారు. ఇంకొంచెం దూకుడుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మురళీ మనోహర్ జోషిని దింపుతారు. ఇలా వాళ్ళకు ఒక స్కీమింగ్ ఉంది, ఏ టైంలో ఏ ముఖాన్ని ముందు పెట్టాలి అని. అలా ఇప్పుడు ఎన్ని ముఖాలను పెట్టాలి అనే పరిస్థితి, చెస్లో పావులు కదిలిచ్చినట్టుగా, అంతే గుర్రం అంతే, ఏ టైంలో ఎవరిని ముందు పెట్టాలి అనేది తెలిసిన రాజకీయ క్రీడాకారులు వాళ్ళు. అందుకని వాళ్ళు ఈ డ్రామా ఇలా నడుపుతూనే ఢిల్లీలో ప్యారలల్ గా ఇంకొక కార్యక్రమం మొదలవ్వాలి, ఇంకో కన్ఫ్యూజన్ ప్రోగ్రామ్ మొదలవ్వాలి అని వ్యూహాత్మకంగానే మోహన్ భగవత్ గారితో ఆ మాటలు చెప్పించి యూత్ పట్ల, అలాగే మన విద్యార్థుల పట్ల మాకేమీ వ్యతిరేకతలు లేవు, మీరెవరు వేరే ఇళ్లకు వెళ్ళిపోకండి, మీ గృహం మీకు తెరిచే ఉంది, రండి ఇక్కడికి వచ్చి సేద తీరండి
అన్న పద్ధతిలో ఆయన ఒక కౌంటర్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఆ ఓపెన్ చేసిన కౌంటర్లోకి జనాలు రావాలనేది వాళ్ళ కోరిక. వస్తే ఆర్ఎస్ఎస్ చూసారా అలా మాట్లాడిందో పద్ధతిగా. ఆర్ఎస్ఎస్ మీద పాజిటివ్ కార్నర్ వచ్చేస్తుంది, ఇటు బీజేపీ మీద నెగిటివ్ కార్నర్ వచ్చేలాగా. వచ్చినా పర్వాలేదు, కానీ పర్లేదు, రెండు ఒకటే కోవకు చెందినవి. తర్వాత వాళ్ళు సర్దుబాటు, వీళ్ళ అకౌంట్ లో డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి, వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వీళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. కాబట్టి వీళ్ళు మొత్తం మన ఫ్రేమ్ లోకి రావాలి. ఇప్పుడు అభిజిత్ కూడా యాక్చువల్ గా వాళ్ళు ఆఫర్లు పెట్టారు. నువ్వు ఇక్కడ రెండే పద్ధతులు ఉన్నాయి భారతదేశంలో, లొంగిపో లేదు నీ పాత్ర నుంచి నువ్వు వైదొలిగిపో, రెండే ఆప్షన్స్. థర్డ్ ఆప్షన్ లేదు. అమ్ముడు పోతావా వెళ్ళిపోతావా, ఈ రెండే. కాబట్టి నువ్వు తేల్చుకో. అమ్ముడు పోతానంటే నీ ఆఫర్ ఏంటో చెప్పు, నీ ఆఫర్ ప్రైస్ ఏంటో చెప్పు, దాని మీద ఒక పావలా ఎక్కువ ఇచ్చి కొందాం అని కూడా బేరాలు నడిచినాయి. కాబట్టి సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి ఈ కుర్రాళ్ళు రోడ్డు మీదకి రావటం అనే తలకాయ నొప్పి నుంచి తమ రాజకీయ వ్యూహాన్ని కాపాడుకోవటం, ముందు ముందు ఎలాంటి స్ట్రైకులు చేయకుండా ఉండడం కోసం, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం. అలాగే ఈ పేరుతో ఇప్పుడు ఒకటేమో విద్యార్థి లోకం రోడ్డు మీదకి వచ్చింది, అదొక గొడవ. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఊరికనే ఉండరు, వాళ్ళు ప్రపంచం అంతా చెప్తారు. వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతమైన యాక్టివ్గా ఉంటారు. అక్కడ వచ్చిన ప్రతి దానికి వాళ్ళు సమాధానం చెప్తారు. ఈ గొడవతో పాటు వాళ్ళు చుట్టుపక్కల 10 మందిని ప్రభావితం చేస్తారు. ఈ ప్రభావితం చేస్తూ వాళ్ళు అధ్యయనం చేసి చెప్తారు ఇది జరుగుతున్న వ్యవహారం అని. ఇదొక ప్రమాదం అయితే వీళ్ళ కదలిక దేశంలో చాలా మందికి ఊపిరినిచ్చింది. నిద్రాణం అయిపోయినటువంటి చాలా శక్తులు నెమ్మదిగా లేస్తున్నాయి ఈ కార్యక్రమం నుంచి పొందిన ప్రేరణతో. అది ఇంకో ప్రమాదం. ఈ రెండు ప్రమాదాలని ఎలా హ్యాండిల్ చేయాలి అనే తలమునకలైపోయి వాళ్ళు పన్నిన రకరకాల వ్యూహాల్లో భాగమే ఈ మోహన్ భగవత్ గారి ఉపన్యాసము, ఆయన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ ఎలా నడవాలి అవన్నీ కూడా చాలా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్, చాలా డిజైన్డ్గా మాట్లాడాడు ఆయన. ఇక్కడ అగ్రెసివ్ లేకపోతే సీరియస్ క్రిటిసిజం లేదు. చాలా వేదాంత ధోరణిలో ఆయన చెప్పాల్సిన విషయాన్ని చెప్పేశాడు. అందుకని ఇది బీజేపీ వ్యూహంలో భాగంగా జరిగిందే తప్ప బీజేపీతో విభేదించి కాదు. ఇదంతా స్కీమ్డ్ ప్రోగ్రామే. ఆయన్ని ఒక రకంగా వాజ్పేయి ముఖం అవసరమైంది వాళ్ళకి. ఆ వాజ్పేయి ముఖం ఈయనకు తగిలించారు, మోహన్ భగవత్ గారు తగిలించి మార్కెట్లో పెట్టారు. ఇది కార్యక్రమం. కాబట్టి వాళ్ళు జంజీని కూడా తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా ఇది మొదలైంది. మోహన్ భగవత్ గారు అలా మాట్లాడారు, ఎంత దయ అన్న పద్ధతిలో. ఈ జంజీ వాళ్ళు కాషాయం మీద చేస్తున్నటువంటి దుర్మార్గ ప్రచారాలన్నింటినీ మనం తిప్పికొట్టాలి మోహన్ భగవత్ గారు మాట్లాడిన మాటల వెలుగులు అని వీళ్ళ ఈ హ్యాండిల్స్ అన్నీ మొదలుపెట్టినాయి. ఒక వైపేమో దానికి నాయకత్వం వహించిన సోను వాంగ్చుక్కి అతను ఫేక్ అని ప్రచారం, వీళ్ళే ఈ అభిజిత్ దీప్కే మీద ప్రచారం. అలాగే ఆయనతో ఉన్నటువంటి ఇంకొక నాయకుడు ఉన్నాడు అక్కడ, అతని మీద ప్రచారం. అతను ఒక కాస్ట్లీ ఏరియాలో ఒక కాస్ట్లీ అపార్ట్మెంట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటాడు అనుకుందాం. అలా ఉండటం ఏంటి? అతనికి ఏం పని ఉంది? ఉద్యోగం లేదు, ఎలా ఉంటున్నాడు? అతనికి ఏదో పని చేసుకుని బతుకుతున్నాడు అతను. వీళ్ళకి ఎందుకు ఆడిటింగ్ రిపోర్ట్ ఇవ్వాలి అతను? కానీ అతని మీద దాడి. ఇప్పుడు జంజీలు అంటే ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. పర్సనల్ ఇష్యూస్ కాబట్టి అతను ఏదో ఉద్యోగంలో లేకపోవచ్చు, కానీ ఎవరికో ఏదో రాసి పెట్టో లేకపోతే ఇంకేదో చేసో డబ్బులు అతని వరకు అతను సంపాదించుకుంటున్నాడేమో. అదెందుకు చూడరు మీరు? మీరు కంఫర్టబుల్ గానే ఉన్నారుగా. మీరు యూట్యూబ్ ఛానల్స్ ఎవరిదో ఫండింగ్ తో పెట్టుకొని మీరు హ్యాపీగానే ఉన్నారు కదా. వాళ్ళ మీద ఎందుకు మీకు దాడి? ఇది ఎక్కువైపోయింది ఈ గొడవ. వాళ్ళని అన్పాపులర్ చేయటము, వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేయటము ఈ కార్యక్రమం ఒక పక్కన చేస్తూ పిల్లల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి స్టూడెంట్స్ మీద ఎఫ్ఐఆర్లు ఉండవు, మిగిలిన వాళ్ళందరి మీద ఉంటాయి అని చెప్పి మీరు ఎఫ్ఐఆర్లు పెట్టించుకుంటే మీ కెరియర్ నాశనం అయిపోతుందనే బాధతో మోడీ గారు తీసేస్తున్నారు. మీరు మీ జీవితాలు నాశనం కాకుండా ఉండటం కోసమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ అసలు మీ అంత వాళ్ళు గొప్పవాళ్లే లేరని మాట్లాడుతున్నాడు. ఎంత పాజిటివ్గా ఉంది కాషాయ జలం టువర్డ్స్ స్టూడెంట్స్. ఎక్కడికక్కడ స్టూడెంట్స్ ని కట్ చేయడం కోసం అంతే. రీసెంట్ గా ఈ జంజీ వాళ్ళు చేశారని చెప్పి జనాల్ఫా పిల్లలు కూడా యూపీలోనే స్కూల్లో ధర్నా చేస్తే ఇమీడియట్ గా పై అధికారులు వచ్చి మొత్తం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ అరేంజ్ చేసి వెళ్ళారు.
అవును. సో ఇలాంటి ఎక్కడ పెరిగిపోయి ఇబ్బంది పడతారేమో అని చెప్పి ఇవన్నీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఒకవైపు ఈ డ్రామా నడుపుతున్నాయి. మనకి హైదరాబాద్లో కూడా ఒక విచిత్రమైన సీన్ జరిగింది. అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశాడు. ఏది అక్కడ ఈ చలో సంసద్ దాని మీద జరిగిన దాడికి నిరసనగా చేస్తున్న టైంలో ఆయన నీడ్చుకెళ్లారు. ఆయన ముక్కుకి గాయమైంది. దానికి ఆయన అరెస్టుకు నిరసనగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ గాంధీ భవన్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి జిల్లాలోనూ ఆందోళనలు చేశారు. ఇది చేస్తున్న టైంలో కొంతమంది వామపక్ష విద్యార్థి సంఘాల యువకులు గవర్నర్ భవన్కి వెళ్ళి ఇక్కడ ఆయనకు ఒక మెమరాండం ఇవ్వాలనుకున్నారు. అటువైపు పెడుతున్న స్టూడెంట్స్ ని ఆ రాహుల్ గాంధీ గారి పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్న తెలంగాణలో పోలీసులు అడ్డుకుని ఈడ్చుకుని వెళ్ళారు. రాహుల్ గాంధీని ఎలా ఈడ్చుకెళ్లారో అలాగే. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రాహుల్ అరెస్టుకి నిరసనగా ఆయన వేరే చోట ఎక్కడో ధర్నా చేశాడు. ఇలా ప్రతి ఒక్కడు 3-4 బహురూపులుగా తయారైపోతున్నారు. ఈయన బహురూపిగా మారటానికి వెనకాల మళ్ళీ బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు, ఒక దగ్గర అపోజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ పార్టీ ఏమో అక్కడ వాళ్ళ నాయకుడు అరెస్ట్ అయిపోతాడు. అదే కాజు మీద ఇక్కడ పిల్లలు వెళ్ళి ఇస్తుంటే మీ పోలీసులేమో అరెస్టులు చేస్తారు. ఎలా సింక్ అవుతుంది ఇది? అంటే ఈయన ఫ్రాంచైజీ మోడల్లో వచ్చాడు కాబట్టి ఈయన ప్రోగ్రాం వేరు, ఢిల్లీ ప్రోగ్రాం వేరు. అంటే ఢిల్లీ కాంగ్రెస్ ప్రోగ్రాం ఈయన చెయ్యాలని రూల్ ఏం లేదు. ఈయన కేంద్రంతోనూ సయోధ్యగా ఉంటాడు. పార్టీ ఇంటిగ్రిటీ దెబ్బతినకుండా ఉండడానికి అప్పుడప్పుడు ఇలాంటి ధర్నాలు చేస్తాడు. కానీ ఢిల్లీ పట్ల విధేయత చాటుకోవటానికి ఇక్కడ కుర్రాళ్ళని అరెస్ట్ చేస్తాడు, విద్యార్థుల్ని. ఇంత బహురూపులుగా మారిపోయారు అందరూ. ఈ బహురూపుల ప్రపంచంగా మార్చటమే వాళ్ళ వ్యూహం, బీజేపీ వ్యూహం. ఇంత గందరగోళం, ప్రతిదీ గందరగోళమే. ఏ వార్తని స్ట్రైట్ గా తీసుకోలేని పరిస్థితి. ప్రతిదానికి వెనకాల ఏముందని ఒక రీసెర్చ్ చేయాల్సిన పని అవసరం. ఇంత గందరగోళం క్రియేట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. అందుకని మోహన్ భగవత్ గారు ప్రకటన చూసి, ఆయన ఇంటర్వ్యూ చూసి అదేదో ఆర్ఎస్ఎస్కి బీజేపీకి చెడిపోయింది, అది వేరే అయిపోయారు, నరేంద్ర మోడీ మీద వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు, ఆర్ఎస్ఎస్ శిబిరం, ఈ బాంబే ఇండస్ట్రియల్ లాబీ, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ లాబీ, గుజరాత్ ఇండస్ట్రియల్ లాబీ మధ్య వైరుధ్యాలు, ఇవన్నీ వాంటెడ్ గా వాళ్ళు మార్కెట్ లో పెడుతున్నటువంటి కనిపించేవి. మార్కెట్ లో 100 డీవియేషన్స్ కల్పించడం కోసం స్పెక్యులేషన్స్ అన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళ చేతుల్లో మీడియా ఉంది కాబట్టి. పైగా మీడియా కూడా మా మాట వినటం లేదు అనే కథనాలు కూడా వేస్తున్నారు ఈ ప్రాసెస్ లో భాగంగానే. ఇన్ని దుర్మార్గమైన ప్రచారాల మధ్య నిజమైన సమాచారం జనాలకి అందటం గగనమైపోతున్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. అందులో భాగమే, అంటే ఈ కన్ఫ్యూజన్ స్కీమింగ్ లో భాగమే మోహన్ భగవత్ గారి ఇంటర్వ్యూ తప్ప దాన్ని విడిగా చూడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.